పరమనందు ఆసీనుడై ఉన్న మా పరలోకపు తండ్రి, ఆత్మస్వరూపి, అనంత జ్ఞానివైన దేవ, ఆకాశ మహాకాశాలు పట్టజాలని అనంతమైన ఆకారం కలిగి ఉన్న దేవ, భూమిని పాదపీఠంగా చేసుకొని మీ దయతో, మీ కృపతో, మీ కనుచూపుతో దాన్ని తిప్పుచు భూమి మీద సమస్త మానవుడిని బతికిస్తున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. గత కాలంలో మీకు అవిధేయులము, ఎందుకో పనికిరాని వరము, కానీ మీరు కనికరించి మీ కుమారుడు ద్వారా రక్షించి మమ్మల్ని పరలోకంలో కూర్చుండబెట్టిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మా పౌరస్థితి ఈ లోకంలో లేదని, ఏదో ఒకరోజు మేము మా సొంత ప్రాంతానికి వెళ్ళవలసిన వారమై ఉన్నామన్న విషయాన్ని ఎరిగి మా మనసంతా పరలోక సంబంధమైన వాటి మీదే పెట్టుకుంటూ ముందుకు సాగే మనసును మీ పిల్లలైన ప్రతి వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, దీనికి సంబంధించిన అనేకమైన విషయాలు మేము ఆలోచించడానికి ముందుకు సాగుతూ ఉండగా, అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, లోకంలో ఎన్నిక లేని వాడిని నన్ను మరుగుపరిచి మీ వాక్యపు వెలుగులోనికి మీ పిల్లలను నడిపించగలిగే సామర్థ్యాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మీ పిల్లలు కూడా విని విడిచిపెట్టువారై ఉండగా వాక్యానుసారంగా జీవించే ధన్యతను, మనసును వారికి ప్రసాదించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరసంబంధమైన వాటి అందే ఆసక్తి అనేది మనం ఎప్పుడు ఉంటుంది అంటే, మనసు ఎక్కడుంటే దాని మీద ఆసక్తి ఉంటుంది. మనకి నూతన వస్త్రాల మీద మనసు ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఆసక్తి అంతా అటువైపు వెళ్ళి, లేదు డబ్బు మీద ఆసక్తి ఉందనుకోండి, మనసు ఉందనుకోండి, మనసు ఎటుంటే ఆసక్తి ఆటోమేటిక్గా అటు డైవర్ట్ అయిపోతుంది. లోక సంబంధమైన వాటి మీద ఆసక్తి సహజంగా ఉంటుంది మనిషికి. ఎందుకంటే మన పుట్టిల్లేది, మన శరీరం యొక్క పుట్టిల్లు భూమి, మట్టి. ఆడవాళ్ళు కూడా పెళ్ళైన తర్వాత మెట్టినింటికి వచ్చిన, అత్తారింటికి వచ్చిన మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ప్రహర్ష గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి, అందరి గురించి చెప్తున్నాను. ఎక్కడ ఉంటుంది మనసు? పుట్టింటి మీదే ఉంటుంది. ఎప్పుడైనా సరే పుట్టింటి వాళ్ళు వస్తే వాళ్ళకు వండి పెట్టే విధానం వేరు, అత్తారింటి వాళ్ళు వస్తే వండి పెట్టే విధానం, చూసుకునే విధానం వేరు ఉంటుంది. అంటే మమకారం అక్కడ ఉంటుంది. ఎందుకంటే అక్కడ పుట్టి అక్కడ పెరిగారు కాబట్టి ఆ ప్రాంతం మీద, ఆ వ్యక్తుల మీద, తల్లిదండ్రుల మీద ఎక్కువ మమకారం ఉంటుంది. మన దేహం యొక్క పుట్టిల్లు నేలమట్టి కాబట్టి మన ఆశలన్నీ దేని మీద ఉంటాయంటే ఎక్కువగా మట్టి మీద, మట్టిలోంచి వచ్చిన వస్తువుల మీద, మట్టి సంబంధమైన విషయాల మీదే ఉంటుంది. అందుకే దేవుడు ఈ లోకంతో స్నేహం చేయమన్నాడు, వద్దన్నాడు. సహజంగా చేస్తాం కాబట్టి చెయ్యొద్దు అన్నాడు. సహజంగా మనిషి దేనికి కనెక్ట్ అవుతాడు? దేనికి అతుక్కుపోతాడు? లోకానికి. లోకం ఆకర్షిస్తుంది కాబట్టి ఆకర్షణకు లోబడిపోతాడు. కానీ వాక్యం తెలిసిన తర్వాత కూడా ఇంకా లోకానికి ఆకర్షితులైతే వాళ్ళు కరెక్ట్గా మారినట్టు కాదు. అందుకే కొలస్సీ పత్రికలో ఒక మాట మనం చూసుకుంటూ ముందుకు వెళదాం. 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. 4వ వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరు చెప్తున్నాడు ఈ మాట? భక్తులకా, భక్తిహీనులకా? మనకేనా? మనకి. ఒక పాస్టర్ గారు ఒక మామిడి తోటలో పెట్టాడంట ప్రార్థనా కూడిక. ఎండాకాలం బాగుంటుంది చల్లగాని.
పెట్టి ఈ వాక్యం చదివాడంట, చెప్పాడంట, మీరు కూడా పైనున్న వాటిని వెతకండి కానీ కింద ఉన్న వాటి మీద మనసు పెట్టుకోకూడదంటే, రాలిన మామిడి పళ్ళ మీద మనసు వద్దు అన్నాడు పాస్టర్ గారు, చెట్టుకున్న పళ్ళ మీదే మనసు పెట్టమన్నాడు అనుకొని ఎగబడి కోసుకుంటున్నారంట చెట్టుకున్న కాయలు. అంటే వాళ్ళకి వాక్యం ఆ తిండి మీద అర్థమైంది. పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోండి అంటే అర్థం పైనున్న చెట్ల కాయల మీద, ఫలాల మీద కాదు, లేదా సూర్యచంద్ర నక్షత్రాల మీద కాదు. సహజంగా ఆరు బయట ప్రార్థన పెడితే పైన ఏం కనపడతాయి? మబ్బు కనపడింది, మేఘాలు కనపడతాయి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, కోటాను కోట్ల వస్తుంది. వాటి మీద మనసు పెట్టమని, వాటి మీద పెట్టమని కాదు. మనమందరం ఎక్కడి నుంచి వచ్చామంటే పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాం. తిరిగి ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం వెళ్ళాలన్న ఆలోచన మనకు లేనప్పుడు వాక్యం ఆ ఆలోచన మనకు కలిగిస్తుంది. అలా కలిగించినప్పుడు మన ఆలోచన అంతా ఎక్కడ పెట్టాలి? పరలోక సంబంధమైన వాటి మీదే మనసు పెట్టాలి. కానీ ఇందులోకి వచ్చిన మనం వాటి మీద మనసు పెట్టలేదు అంటే అర్థం ఏంటంటే మనం సరిగ్గా క్రీస్తుతో పాటు లేపబడలేదేమో అనే డౌట్. క్రీస్తుతో పాటు, అందుకే కండిషన్ ఏమన్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే నిజంగా యేసుక్రీస్తు వారిని వాక్యానుసారంగా అంగీకరించి మనం పాపులం అని గ్రహించి పాపాలు పోవటానికి ఈయన తప్ప వేరే మార్గం లేదన్న విషయాన్ని ఎరిగి పశ్చాత్తాపంతో యేసు ప్రభువుని ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడని హృదయంలో విశ్వసించి యేసుక్రీస్తు ద్వారా తండ్రికి క్షమాపణ ప్రార్థన చేసి నీటిలో చచ్చిపోయి పాత జీవితాన్ని సమాధి చేసుకొని క్రీస్తుతో పాటు కొత్తగా లేపబడితే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటాడు. ఆ విషయాలన్నీ తెలిసి పాత జీవితాన్ని నీటిలో చంపేసుకొని కొత్తగా జన్మించిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి చెప్తున్నాడు. ఇప్పుడు మనం అలా జన్మించామా లేదా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అలా అయితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మీరు వాటి మీదనే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఒకప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించినప్పుడు ఆయన పరలోకంలో ప్రవేశింపాలని తేజస్సులో ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు, అంటే దూతలు ఉన్నారు, వాటిని లెక్కలో వేయలేదు. అలా ఉన్న దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి అన్నిటినీ జయించి తిరిగి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడో అప్పటి నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? మన కోసం ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్తాడు అన్నమాట. ఆయన తండ్రి కుడిపార్శ్వంలో ఉండి ఏం చేస్తున్నాడు అని చూడగలిగితే 8వ అధ్యాయము రోమాపత్రిక 34వ వచనం. శిక్ష విధించేవాడెవడు? చనిపోయినా అంటే మనల్ని శిక్షించేవాడు కూడా ఆయనే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనములు కూడా చేయువాడును ఆయనే. అది చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఖాళీగా లేడు. ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని భక్తులైన మన కొరకు ఏం చేస్తున్నాడు? భక్తుల కొరక, మారిన వారి కొరక? చెప్పండి. మారిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తే ఆయన విజ్ఞాపన కూడా దేవుడు అంగీకరించడు. తెలుసా? వాడు మారాలి. వాడు మారితే దేవుడు అప్పుడు వాడికి అవకాశం ఇస్తాడు. వాడి గురించి ప్రార్థన కూడా చేయమంటాడు. భక్తులు కూడా మారిన వారి గురించే ప్రార్థన చేయాలి. మారిన వారి గురించి వాక్యం చెప్పాలి. ప్రార్థన చేస్తే మారడు ఎవడు. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున ఉండి ఏం చేస్తున్నాడు? ఎవరి కొరకు? భక్తులైన వారి కొరకు. ఎందుకు? భక్తులు పడిపోతూ లేస్తూ ఉంటారు. పడిపోయిన వాళ్ళు, అలాగే పూర్తిగా పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తిరిగి లేచిన వారు తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మనం పడిపోయిన స్థితిలో ఉన్నామా, తిరిగి లేచిన స్థితిలో ఉన్నామా అనేది మనకు అర్థం అవ్వాలంటే మనం ఎప్పుడూ మన మనసంతా పైనున్న వాటి మీద పెట్టుకోవాలి. అప్పుడు అక్కడ మనకు తండ్రి కనపడతాడు. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తు వారు కనపడతాడు. స్టెఫెన్ గారు మరణించేటప్పుడు ఆయన మనసంతా దేవుని మీద ఉంది. ఆయన ఆత్మ ప్రేరణతో భయంకరంగా విపరీతంగా వాక్యం చెబుతూనే ఉన్నాడు. ఎక్కడా పొరపాట్లు చేయలేదు. ఆయన వాక్యం చెబుతుంటే చుట్టుపక్కల నుంచి ఆయన్ని శోధించడానికి వచ్చి ఆయన్ను తర్కించడానికి వచ్చిన వారు ఆయన మాట్లాడుతున్న విధానాన్ని చూసి బత్తరపోయారంట.
ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథంలో ఆయన మరణించేటప్పుడు సందర్భాన్ని కూడా దేవుడు వ్రాయించాడు. అది కూడా చూసి ముందుకు వెళదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం చూద్దాం. 10, 9, 10, 10వ వచనం చూద్దాం. 9 కూడా చూడండి. స్టెఫెను గురించి రాయబడిన మాట 8 నుంచి. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు లెబర్టీన్లు అనబడిన సమాజంలోను, కురేనియా సమాజంలోను, అలెగ్జాంద్రియ సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వాళ్ళలోనూ కొందరు వచ్చి ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చారంట? ఎన్ని ప్రాంతాల నుంచి? లెబర్టీల అనబడిన సమాజంలో నుంచి, కురేనీయుల సమాజంలో నుంచి, అలెగ్జాంద్రియుల సమాజంలో నుంచి, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. 5 ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు స్టెఫెను గారితో వాక్యం గురించి తర్కించారంట. తర్కించినప్పుడు మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అంటే స్టెఫెను గారు మాట్లాడుతుంటే ఎవరికి సమాధానం లేదు, నోరు ఎత్తలేకపోయారు. ఎందుకంటే ఆత్మ ప్రేరణతో అంత చక్కగా వాదించి ఆయన వాళ్ళు నోళ్ళు మూయించాడు. అంత గొప్పగా స్టెఫెను గారు వాడబడ్డాడు. ఆ మనసంతా వాక్యం మీద, దేవుని మీద, పరలోకం మీద ఉంది కాబట్టి ఆయన వాక్యం చెబుతుంటే ఆయన వాక్యాన్ని ఎదిరించలేక చేతగాడు ఏం చేస్తాడు చెప్పండి? చెయ్యి చేసుకుంటాడు అంతే. భర్తలో భార్యల మీద చేతగాక ఏం చేస్తారు? చేయి చేసుకుంటారు. నువ్వు ఎందుకు తాగుతావయ్యా, మానే అంటే నువ్వెవరో నాకు చెబుతాను కానీ నోరు మూపించడానికి ఏం చేస్తాడు? బలహీనమైన ఘటాల మీద చేయి చేసుకుంటారు అంతే. మాట్లాడి వాళ్ళు నెగ్గలేరు కాబట్టి బలానికి ప్రాధాన్యతనిచ్చి బలవంతంగా వాళ్ళని కొట్టి నోరు మూపిస్తాడు. చేతగానోడు చేసే పని కొట్టి నోరు మూపించడం. ఈ స్టెఫెన్ను మాట్లాడుతున్న మాటలకి వాళ్ళు ఎదిరించలేక రాళ్లతో కొట్టి దానికి కూడా వాక్యాన్ని వాడుకుంటారు. ఎందుకు? దేవదోషం చేసిన వాళ్ళు ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యాన్నే వాడుకొని ఏం చేస్తాడు? మనిషిని చంపేస్తాడు. మేము చేసిన ధర్మమే అంటారు. అన్యాయం చేస్తూ కూడా ధర్మం అని వాక్యాన్ని పెట్టుకొని వెనకేసుకొని వచ్చేవాళ్ళు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు. కానీ స్టెఫెను గారు మనసంతా దేవుని మీద ఉంది కాబట్టి, ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి, ఆయన ఆత్మ ప్రేరణతో మాట్లాడాడు కాబట్టి ఆయన చనిపోతూ ఏమన్నాడో మాట చూడగలిగితే ప్రియులారా, స్టెఫెను గారు చనిపోతూ అన్న మాటలు ఒకసారి మనం చూద్దాం. 8వ అధ్యాయము 59, 60 చూద్దాం. ప్రభువును గురించి మొరపెట్టి వాళ్ళు కొడుతున్నారు. అందరూ ఏకముగా కూడి 54 నుంచి చదువుదాం. వారి మాటలను విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిని. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాడు. చూసింది కాక వీళ్ళకి ప్రజలకు కూడా చెప్పేశాడు. ఇప్పుడు మనం చదువుకున్న కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏం చదివాం? పైనున్న వాటి మీదే మీ మనసు పెట్టుకోండి. అక్కడ ఎవరున్నారు? దేవుడు కుడిపార్శ్వన, క్రీస్తు కుడిపార్శ్వలో కూర్చొని మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడని విన్నాం. అది రోమాపత్రికలో రాయక మునిపే స్టెఫెను గారు మరణించేటప్పుడు ఆయనకి ఎవరు కనపడ్డారు? ఆకాశం తెరవబట్టయు, దేవుని మహిమయు, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండటయు చూస్తున్నానని వారితో చెప్పాడు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపేశారండి. దేనికి? వాక్యం కొరకు ప్రయాసపడుతుంటే, వాక్యానుసారంగా మనసుంటే
మనసంతా దేవుని పట్ల పైనున్న వాటి మీద పెట్టి ఉంటే పని చేస్తుంటే మనుషులకి ఏమైనా నచ్చిద్దా నచ్చదా? నచ్చదు. మాట్లాడతారు, నిందిస్తారు, అవమానిస్తారు, ఏదైనా చేస్తారు, చివరికి చంపటానికి కూడా వెనుకాడిన పరిస్థితి. మరి మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎక్కడ పెట్టుకోవాలి మనసు? పైనున్న వాటి మీదే పెడితే సమస్యలు వస్తాయా? వస్తాయా రావా? వస్తాయి. అందుకే మనం వస్తాయి కాబట్టి పెట్టం. అంతేనా? పెడితే వస్తాయా? స్టెఫెన్ గారికి వచ్చినాయా? వచ్చినాయి. అయినా అంతమందికి వచ్చినాయి కాబట్టి మనం ఎందుకులే పెట్టడం అని హ్యాపీగా ఉండిపోతాం. భూ సంబంధమైన వాటి మీద పెడితే ఎవరు మనల్ని ఏమనరు. కాకపోతే పక్కింటి వాళ్ళకి దోచుకోవాలనే మనసు పెడితేనే సమస్యలు వస్తాయి. కానీ మన సొమ్ము, మన కష్టం, మన సంపాదన మనం సంపాదించుకుంటే ఎవరు ఏమనాల్సిన పని లేదు. కానీ వాక్యం ఎరిగిన వారు, పరిశుద్ధంగా తీర్చబడినవారు, క్రీస్తులో నిజమైన బాప్తీసం తీసుకున్న వారి మనసంతా పరలోకం మీద ఉండాలి. చేద్దాం. మళ్ళీ కొలసీ పత్రిక 3వ అధ్యాయానికి వస్తే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుడి అన్నాడా? కొనకుడి అన్నాడా? అంటే ఏం చేయాలి? మనం దేని మీద పెడతాం? భూ సంబంధమైన వాటి మీద అంటే ఏది? 1, 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్పండి. భూ సంబంధమైనవి అంటే ఏంటి చెప్పండి. భూ సంబంధమైనవి అంటే ఏంటి? పరలోక సంబంధమైనవి అంటే ఏంటి? భూ సంబంధమైనవి అంటే చెప్పాలి. బంగారం, ఆస్తి, వస్త్రాలు, వస్తువులు, ఇంకా తినుబండారాలు, తిండి, ఇవన్నీ భూ సంబంధం. ఇంకా కనపడని కొన్ని ఉన్నాయి. లోకంలో పదవులు కావాలని, అధికారాలు కావాలని, పెత్తనాలు కావాలని, ఇంకా గొప్పోళ్ళుగా కనపడాలని, ఇలా రకరకాల ఆలోచనలతో ఉన్నవన్నీ భూ సంబంధమైనవి. వాటి మీద మనసు పెట్టమన్నాడా వద్దన్నాడా? ఆయన ఏది వద్దంటాడో మనం అదే చేస్తాం కదా. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. మరి దేని మీద పెట్టాలి? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. ఏలయనగా మీరు మృతి పొంది తిరిగి చచ్చిపోయాం. మనం చచ్చిపోయాం, బతుకున్నాం. ఇప్పుడు ఈ మాట పాపం చేసిన వారికి ఉపయోగించాడు దేవుడు. పాపము నుండి పరిశుద్ధతలోనికి వచ్చే సమయంలో మనం చచ్చిపోయాం కదా బాప్తీసంలో, దానికి వాడాడు. అంతకుముందు మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉన్నాం. ఎప్పుడు? బాప్తీసానికి ముందు. బాప్తీసం పొందిన తర్వాత క్రీస్తుతో పాటు లేపబడ్డాం. అంటే కొత్తగా క్రీస్తులో జన్మించాం. జన్మించిన మన గురించి మళ్ళీ మాట్లాడుతూ ఎలయనగా మీరు మృతి పొందిన వారైతే అని దేని గురించి చెప్తున్నా అంటే ఇప్పుడు చచ్చిపోయామని కాదు. ఒకప్పుడు క్రీస్తులోనికి రాకమునుపు మీరు చచ్చిన వారై ఉన్నారు. అపరాధముల చేత, పాపముల చేత మృతులై ఉన్నారు. ఆ మృతుల్లో నుంచి యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని బతికిస్తే ఇప్పుడు మీ బ్రతుకంతా, ఆలోచన అంతా ఎక్కడ ఉండాలి? మిగిలిన బ్రతుకంతా పరలోక సంబంధమైన వాటి మీద ఉండాలి. కానీ మన మనసు ఎక్కడ ఉంటుంది? భూ సంబంధమైన వాటి మీద. ఏమండి, సేవకులకే భూ సంబంధమైన వాటి మీద మమకారం పోవట్లేదు, విశ్వాసులకు పోయిద్దా చెప్పండి? బాగా సంపాదించాలి, బాగా దర్జాగా బతకాలి, బాగా డబ్బు సంపాదించాలి, పెద్ద పెద్ద కారుల్లో తిరగాలి, విమానాల్లో తిరగాలి, విదేశాలు తిరగాలి, అన్ని సుఖాలు, లోకంలో సుఖాలన్నీ అనుభవించాలనే ఆలోచనతో ఈరోజు సేవకులే కనపడుతున్నారు. అలాంటిది మరి విశ్వాసుల్లో ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. విశ్వాసులందరూ కలిసి సేవకుడికి అన్నీ ఇచ్చి ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నారు ఈరోజు కదా. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు, పరలోక సంబంధమైన వాటి మీదే మనసు పెట్టండి అన్నాడు. ఆయన ఏదొద్దంటాడో మనం అదే చేస్తాం. మరొక మాట కూడా చెప్పాడు. యోహాను సువార్త 6:27లో ఏమన్నాడు? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అన్నాడు. అక్కడ కూడా ఇక్కడ ఎలా చెప్పాడో అక్కడ కూడా అలాగే చెప్పాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు
పెట్టుకోవద్దని ఇక్కడ చెప్పాడు. అక్కడేమో భూ సంబంధమైన పనుల మీద, తిండి కోసం, బట్ట కోసం, సంపాదన కోసం, మీరు క్షయమైపోయే తిండి కోసం మీరు మనసే పెట్టుకోవద్దు అన్నాడు. నువ్వు భూమి మీద ఏది సంపాదించినా అది పాడైపోయేది, కానీ అక్షయమైన ఆహారం అయినా ఉంది అంటే అది వాక్యం, అది పరలోక సంబంధమైంది, దాని మీదే మనసు పెట్టుకోండి అన్నాడు. ఆయన ఏదొద్దు అంటాడో మనం అది చేస్తాం, మనల్ని చేయమన్నది మనం చేయకుండా పోతున్నాం. క్రీస్తులో నూతనంగా జన్మించిన ప్రతి ఒక్కరూ పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోవాలి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. కానీ పెడతాం, ఏం చేద్దాం? పెడితే ఏమైద్ది చెప్పండి? పెడితే ఏమైద్ది? నీ మనసు ఎక్కడ ఉంటుందో నీ మార్గం అట్టే ఉంటుంది. మనం సామెత చెప్తాం కదా, మనసు ఉంటే మార్గం ఉంటుంది. మరి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే మన మార్గం ఎటు వెళ్ళిపోద్ది? ఏ మార్గంలోకి వెళ్ళిపోతాం చెప్పండి? మన మార్గం పర సంబంధమైన వాటి మీద ఉంటే మన మార్గం పరలోకానికి వెళ్ళింది. యేసుక్రీస్తు వారి మార్గంలో ఉంటాం మనం. మన మార్గం, మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే మన మార్గం ఎటు వెళ్ళింది చెప్పండి? ఇరుకు మార్గం, విశాల మార్గం. ఇరుకు మార్గం అంటే పరలోక సంబంధమైన మార్గం, విశాల మార్గం అంటే భూ సంబంధమైన మార్గం. ఇప్పుడు భూ సంబంధమైన వాటి మీద మనసు వద్దు, పెట్టుకోవద్దు అంటే మనం దాని మీదే మనసు పెడితే ఫైనల్గా మన మరణం తర్వాత మన మార్గం ఏదైందంటే పాతాళలోకానికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అదే పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెడితే మన మార్గం యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకానికి చేర్చే మార్గం అయింది. మన మార్గాన్ని మనమే నిర్దేశించుకోవచ్చు, మన మార్గాన్ని మనమే నిర్ణయించుకోవచ్చు, మన మార్గాన్ని మనమే వేసుకోవచ్చు. నువ్వు ఏ మార్గంలో నడవాలో నిర్ణయం మనమే తీసుకునే అవకాశం ఉన్నప్పుడు, అది భూమి మీద బతుకున్నప్పుడే నిర్ణయం తీసుకొని ఆ మార్గంలో అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. కానీ సగం లోక సంబంధమైన వాటి మీద, సగం పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెడితే మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు ప్రియులారా. మళ్ళీ చదువుదాం మాట 3-4. ఏలయనగా మీరు మృతి పొందితిరి, 2 పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు పాత నిబంధన కాదు కానీ పాత జీవితాన్ని మీరు విసర్జించారు, చచ్చిపోయారు, సమాధి చేసుకున్నారు నేలలో బాప్తీసం ద్వారా. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎప్పుడైతే నువ్వు నిజమైన బాప్తీసం తీసుకొని క్రీస్తులో అలా లేచావో, నీ జీవాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంట? ఎక్కడ? క్రీస్తుతో పాటు దాచిపెట్టాడు, దేవుని దగ్గర దాచిపెట్టాడు. ఇప్పుడు క్రీస్తు మన జీవమై ఉన్నాడు. ఎక్కడ? తండ్రి కుడి పార్శ్వమున. ఇప్పుడు క్రీస్తులో మన జీవం ఉంది. క్రీస్తులో తండ్రి దగ్గర మన జీవాన్ని దాచిపెట్టుకున్నప్పుడు మన జీవం అక్కడ ఉంటే, మన ప్రాణం, శరీరం అంతా ఇక్కడ వీటి కోసం పాకులాడుతుంటే, మరి జీవం అక్కడుండి మనం ఈ కార్యక్రమాలు చేస్తే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? అక్కడ పెట్టాడు, అక్కడికి రావాలని. కానీ అక్కడ జీవాన్ని అక్కడ పెట్టుకుంటే, మరి జీవాన్ని అక్కడ పెట్టుకొని ఇక్కడ లోక సంబంధమైన వాటి కోసం పాకులాడుతూ మళ్ళీ మన రూట్ మార్చుకుంటే మన పరిస్థితి ఏంటి తర్వాత? ఇది ఆలోచించుకుంటే ఖచ్చితంగా మనం పర సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటాం. మీ జీవం క్రీస్తుతో పాటు పరలోకమందు తండ్రి దగ్గర దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మళ్ళీ ఆయన వస్తాడు, వచ్చినప్పుడు ఆయన మహిమలో మనం కూడా కనపడే అవకాశం ఉంటుంది. ఎందుకు? మన జీవం అక్కడ ఉంది కాబట్టి. ఆ జీవాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పర సంబంధమైన వాటి మీదే మనస్సు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నారు కాబట్టి స్టెఫెన్ గారు అలా చనిపోయే టైంలో కూడా అలా చూడగానే తండ్రి కనపడ్డాడు. తండ్రి పక్కన కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు నిలవబడి ఉండటం ఆయన చూడగలిగాడు. చూసింది ప్రజలకు కూడా చెప్పగలిగాడు. మన మనసంతా లోక సంబంధమైన వాటి మీద అనుకోండి, చనిపోయేటప్పుడు ఏం చేస్తాం? ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఈ లోక సంబంధమైన బాధ్యతలు అప్పగిస్తూ ఉంటాం. ఎందుకు? మనసంతా ఇక్కడే ఉంది కాబట్టి. అదే పరలోక సంబంధమైన మనసు ఉందనుకోండి, చనిపోయే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు దాకా బతికింది ఏదో బతికారు, పాపం చేస్తూ బతికారు, ఇకనైనా బాగా జాగ్రత్త పడండి, బాగుపడండి, పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి దేవుని కార్యాలు చేయండి, పరిశుద్ధంగా చేయండి, లేకపోతే ప్రమాదంలో పడిపోతారు. నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని హెచ్చరించే వాళ్ళు ఇంకెవరో
ఉండరని పరలోక సంబంధమైన వార్నింగ్లు ఇచ్చి చచ్చిపోతారు. కానీ లోక సంబంధమైన వార్నింగ్లు ఇచ్చి చచ్చిపోయేవాళ్ళు ఎవరంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని. సహజంగా ఇళ్లలో పెద్దోళ్ళు చచ్చిపోయేటప్పుడు అందరినీ సమకూర్చుకొని ఏం చెప్తారు, నా స్థితి ఇదిగో ఒక్కొక్కడికి ఈ భాగాలు పంచాను, పెద్దోడికి ఈ భాగం, చిన్నోళ్ళకి ఈ భాగం, ఆడపిల్లలకి ఈ భాగం, ఇలా పంపకాలు చేసి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి అవే పంచుతారు. కానీ మీరు ఇప్పటిదాకా వాక్యంలో లేరు, ఇప్పుడైనా బాగుపడండి, ఇప్పుడైనా క్రీస్తులోకి రండి అని ఇలా పరలోక సంబంధమైన పంపకాలు చేసి చచ్చిపోయేవాళ్ళు ఎవరు కనపడట్లేదు ఇప్పుడు. కానీ దావీదు గారు తన కుమారుడు పిలిచి, నాయన సొలొమోన, అందరూ పోయే మార్గంలో పితరుల దగ్గరికి నేను కూడా పోతున్నాను, నువ్వు దయచేసి ఆయన మార్గంలో నడిస్తే, రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్తాడు, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఆయన ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా ఆచరిస్తే ఆయన నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆయన నిన్ను దీవిస్తాడు, అన్నిట్లో నీకు ఫలం దేవుడు దయచేస్తాడని సొలొమోను గారిని పిలిచి దావీదు గారు మరణకాల సమయంలో చెప్తూ ఉంటాడండి. అంటే పంపకాలు బాధ్యతలు అప్పగించడం అంటే ఈ లోకంలో ఆస్తులు మాత్రం అప్పగించడం కాదు, కానీ వాటికంటే గొప్పవైన పరలోకంలో ఎలా చేరాలో అనే హెచ్చరికలు చేయటం చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి అన్నమాట, రాజుల గ్రంథం 2వ అధ్యాయం. దావీదుకు మరణకాలం సమీపించగా అనే మాట ఉంటుంది. మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి. దావీదునకు మరణకాలము సమీపింపక అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగో ఆజ్ఞించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్రము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి. మనకు వాక్యం అప్పగించాడు, వాక్యాన్ని మనం కాపాడాలి, ఖచ్చితంగా వాక్యం ఉన్నట్టు చెప్పాలి, కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొన్నను ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మం అంతటిని ఆయన న్యాయ విధులను శాస్త్రములను గైకొనము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలోనూ జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ ధైర్యముతోనూ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడకు ఒకడు నీకుండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటలు స్థిరపరచును. సొలొమోను గారికి ఏం చెప్తున్నాడు? పంపకాలు ఏమన్నా ఆస్తుల గురించి చెప్పాడా? ముందు చెప్పలా. ఏం చెప్పాడు? దేవుడిలో ఉంటే, ధర్మశాస్త్రాన్ని నువ్వు గైకుంటే, వాటిని కాపాడితే దేవుడు నీకు తోడు ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అన్నింటిలో నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్తున్నాడు. మనం ఏం చెప్తాం? భూ సంబంధమైన ఆస్తులు సంపాదించాను, బంగారం అక్కడ ఉంది, వెండి అక్కడ ఉంది, స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఇళ్ళు అక్కడ ఉన్నాయి, ఈ పంపకాలు చెబుతాం. కానీ దావీదు గారు అంత సంపాదించి కూడా ఏం చెప్తున్నాడు కుమారుడికి? నాయనా, నువ్వు ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకో, దేవుడిని విడిచిపెట్టొద్దు, ఆయన నిన్ను ఎల్లవేళలా కాపాడుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళా అన్నీ సఫలం చేస్తాడు, ఆయనే ఫెయిల్యూర్ అంటూ ఉండదు. ఇక ఆయన చెప్పినట్టే ఈయన నడుచుకున్నాడు, లాస్ట్లో తప్పాడు అనుకోండి, కానీ నడుచుకున్నంతకాలం దేవుడు ఎక్కడ ఆయనకి శత్రువు లేకుండా చేశాడు. చుట్టూ అంతా నెమ్మది, ప్రశాంతత, విశ్రాంతినిచ్చాడు సొలొమోను గారికి. అర్థమైందా? కాబట్టి పైనున్న వాటి మీద మనం మనసు పెట్టుకోకుండా భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే మన పరిస్థితి భయంకరంగా ఉంటుంది. కాబట్టి మన దృష్టి అంతా పరలోక సంబంధమైన వాటి మీద పెట్టాలి. అందుకే కొలసీ పత్రికలో ఏమన్నాడు? 4వ వచనం, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎదుట మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆ మహిమలో మనం ప్రత్యక్షంగా కనపడాలి అంటే మనం ఏం చేయాలి? పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోవాలి. ఏమంటే భక్తులందరూ మనసంతా వాటి మీద ఉందండి. వాళ్ళకి ఎంత ఆస్తి ఇచ్చినా ఆస్తి అనుభవించలేదు వాళ్ళు. అబ్రహాము గారికి ఇచ్చిన ఆస్తి ఎంత? నువ్వు ఎంత దూరం నడుస్తావో మొత్తం నీదే ఇస్తానన్నాడు. ఆయన పాదం మోపిన ప్రాంతం అంతా ఆయనకి ఇచ్చేశాడు. ఆయన అడుగుపెట్టిన ప్రాంతం అంతా ఆయనకి ఇచ్చేశాడు అబ్రహాం గారికి. అందుకే ఆ భక్తులందరూ ఎలా బతికారంటే కేవలం కనపడని పరలోకాన్ని చూశారు. కనపడే లోకాన్ని వాళ్ళు చూడలేదు, కనపడుతున్న లోకాన్ని వాళ్ళు
ఈరోజు ఉంటుంది రేపు పోయిద్ది, దీనికి ఎందుకు మనకి అనిపించే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. ఒకసారి హెబ్రీ పత్రికలో ఆ విశ్వాస వీరుల ఆ పట్టికంతా మనం చూడగలిగితే అద్భుతం అండి. వాళ్ళు కనిపించే వాటి కోసం ప్రాకులాడలేదు, కనిపించని వాటి కోసం వాళ్ళు ప్రయాసపడ్డారు. 11వ అధ్యాయము 13, 14 చదవండి ఒకసారి, 16 వరకు. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగూ చెప్పిన వారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషపరచుచున్నారు కారా, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకము ఉంచుకునే ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. మనకి ఇక్కడ ఇల్లున్నా, ఇల్లు లేకపోయినా, చెట్టు కింద బతికినా, గుడారాల్లో బతికినా, మహా బంగ్లాలో బతికినా ఎలాగైనా బతకొచ్చు. తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా, అగ్ని ప్రమాదం వచ్చినా, వరద వచ్చినా ఇళ్ళు కొట్టుకుపోతాయి, పాడైపోతాయి. ఎన్ని బిల్డింగులు కూలిపోతున్నాయి ఇప్పుడు వరదలకి. కానీ అక్కడ కట్టే ఆ పట్టణంలో ఉన్న ఆ నివాసం శాశ్వతంగా ఉండేది. ఆ నివాసం వాళ్ళకి కనపడలేదు, కానీ మనకు కనపడిన నివాసం వాళ్ళకి మనోనేత్రంతో చూస్తే వాళ్ళకి ఆ నివాసాలు కనపడ్డాయి. నిజమైన విశ్వాసం ఉన్నవాడికి అదృశ్యమైనవన్నీ కనపడతాయి. దేవుడు వ్రాయించిన మాట యందు విశ్వాసం ఉంచితే, దేవుడు చెప్పాడంటే కరెక్ట్ అంతే. ఎక్కడండి నాకు చూపించు పరలోకం, దేవుడు ఉన్నాడా నాకు చూపించు అంటే ఎలా చూపిస్తావు? చచ్చిపోయినప్పుడు ఎటు నీకు కనపడతాడు, ఉన్నాడో లేడో అర్థమైపోద్ది, అన్నీ అర్థమైపోతాయి. కానీ బతుకున్నప్పుడు నాకు చూపించు పరలోకం ఉందా, నరకం ఉందా, ఇవన్నీ మనం చూపించమంటే ఎలా చూపించగలం చెప్పండి? చూపించగలవా? లాగి పెట్టి కొట్టాడు చెంపదెబ్బ. ఎలా ఉందంటే అబ్బో చురుకు పట్టింది అన్నాడు. చురుకు చూపించంటే చెప్పండి? ఆకలి అవుతుంది కడుపులో, ఎలుకలు పరిగెడుతుంది అంటాడు. చూపించే ఎలుకలు అంటే చూపిస్తాడా? నీ మీద నాకు కోపం వచ్చింది, కడుపు రగిలిపోతుంది నిన్ను చూస్తే అంటున్నాను, మంట చూపి అంటే చూపిస్తావు. మరి దేవుడిని చూపించంటే ఎలా చూపిస్తావు? చచ్చిపోయినప్పుడు ఎటు అన్నీ అర్థమైపోతాయి. కాబట్టి ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదు. వాక్యం పట్ల విశ్వాసం ఉంటే అన్నీ మనకు అర్థమైపోతాయి. వాళ్ళు స్వదేశాన్ని వెతుకుతున్నారంట. ఏ దేశం? ఏది వాళ్ళ స్వదేశం? అబ్రహాం గారి స్వదేశం ఏదండి? యూఫ్రటీసు నది అద్దరిన ఊరు అనే ప్రాంతం నుంచి దేవుడు పిలిచాడు. మెసొపొతేమియా నుంచి పిలిచాడు. టర్కీ ప్రాంతం ఇప్పుడు టైగ్రీస్ నది, నైల్ నది రెండు మధ్య భాగంలో ఉన్న భూభాగం, రెండు నదుల మధ్య ఒకప్పుడు వెలసిల్లిన మంచి గొప్ప ప్రాంతం అది. ఒకప్పుడు మంచి నాగరికత కలిగిన ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి అబ్రహాం గారిని పిలిచారు. ఆయన పిలిచినప్పుడు ఆయనకేం తెలియదు, దేవుడు తెలియదు, ఏం తెలియదు. ఇదో విగ్రహారాధనలో బతికేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా. వచ్చింది నోవాహు గారి కుటుంబంలో నుంచి అయినా 10 తరాల తర్వాత వాళ్ళు విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. నిజమైన దేవుడిని మర్చిపోయారు వాళ్ళ పితరులందరూ. ఆ కారణాన్ని బట్టి వాళ్ళు బొమ్మలనే దేవుళ్ళుగా భావించి బ్రతుకుతున్న రోజుల్లో దేవుడు ఆయన్ని పిలిస్తే, ఏమండి పిలవగానే, దేవుడు పిలవగానే ఆయనకి ఏమర్థమైందో ఏంటో విశ్వాసంతో ముందుకు వచ్చేసాడండి. విశ్వాసంతో ముందుకు వచ్చాడంటే ఆయనకి దేవుడు పిలవగానే ఆయనకి ఏమర్థమైంది, ఏం కనపడింది చెప్పండి? ఏం కనపడింది ఆయనకి? పిలిచిన ఆయన దేవుడు, నన్ను సృజించిన దేవుడు, సృష్టికర్త, ఆయన కనపడ్డు, నాకు తెలియచేశాడు కాబట్టి ఆయన చెప్తే రైటే అవుతుంది అనే విశ్వాసం ఆయనలో ఉండి కనపడని దేవుడిని, కనపడని పరలోకాన్ని నమ్మాడు. నరకం గురించి ఆయనకి నమ్మకం ఉందో లేదో, అసలు తెలుసో లేదో మనకైతే తెలియదు. కానీ ఆయన నమ్మింది ఏంటి? దేవుడు చెప్పాడు, దేవుడు ఉన్నాడు, ఆయన తన దగ్గరికి చేర్చుకుంటాడు, ఆయన మాట ఇస్తే తప్పేవాడు కాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా నమ్మదగిన వాడనే విశ్వాసంతో ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. అది విశ్వాసం. అంటే కనపడని వాటి కోసం దేవుడు చెబితే విశ్వసించటమే నిజమైన విశ్వాసం. అలాంటి విశ్వాసం మనలో ఉంటే మన దృష్టి ఎలా ఉంటుంది? ఎప్పుడో మన దృష్టి ఎప్పుడు ఎలా ఉంటుంది?
పరలోక సంబంధమైన వాటి మీదే ఉంటుంది. భూ సంబంధమైన వాటి మీద మనసు లేదనుకోండి, ఎవరేమన్నా పట్టించుకోం. తిండి ఉన్నా లేకపోయినా, వస్త్రాలు ఉన్నా లేకపోయినా, ఏదున్నా ఏది లేకపోయినా అసలు డోంట్ కేర్. ఆయనే పుట్టించాడు, ఆయనే బతికిస్తాడు. నారు పోసిన వాడు నీరు పోయడాలి సామెత మామూలుగానే వాడతాం. కానీ దేవుడి విషయం వచ్చేసరికి మన కష్టం మనం చేయాలి, మన ప్రయత్నం మనం చేయాలి, మనం కష్టపడి సంపాదించాలి అనుకుంటాం. తినటానికి ఉండటానికి ఉంటే చాలా అంటే కాదు, 4 తరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించాలని సంపాదన కోసం శరీరాన్ని, సంపాదన కోసం సమయాన్ని, శక్తినంతా వృధా చేసేసి ఫైనల్గా పాపంతో ఉండిపోయి అలాగే మరలిస్తే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ లోకానికి వెళ్ళలేమండి. దేవుడు నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. మరి ఆయన వెల్కమ్ చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? నిన్నటి దినాన మరి మా ఇంట్లో పుట్టినరోజు జరిగింది. అందరిని పిలిచామా, వెల్కమ్ చెప్పామా? ఎంతమంది వచ్చారు? అందరు రాలా. అంటే వెల్కమ్ చెప్పినా రాని వాళ్ళు ఉంటారా? ఉంటారు. దేవుడు వెల్కమ్ చెప్తేనే ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తే వస్తారా చెప్పండి? వెల్కమ్ చెప్పినా రారు. మన సొంత దేశం ఏది, సొంత ఊరేది? పరలోకం. పరలోకానికి దేవుడే ఆహ్వానం పలుకుతున్నాడు. రాలేని స్థితిలో మన బతుకులుంటే ఆయనే మనల్ని కనికరించి తన కుమారుడు ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన అప్పగించిన పని పూర్తి చేసుకొని పరలోకానికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. అలాంటి ఆహ్వానం మనకు అర్థమైతే మన మనసంతా ఎక్కడ ఉంటుంది? దేవుని మీద ఉంటుంది, పరలోకం మీద ఉంటుంది. నా సొంతూరు అది, నా సొంత దేశం అది, నా పౌరస్థితి పరలోకంలో ఉంది. ఈ లోకంలో టెంపరీగా వచ్చేసాను నేను. తీర్థయాత్రలకు వెళ్తాం, అక్కడ తెచ్చేసుకొని ఉంటామా? ఉండం. ఎందుకని? ఇది మన ఊరు కాదు, మన ప్రాంతం కాదు. కాబట్టి మన సొంత ఊరు మనం వెళ్దాం, మన సొంత ఇంటికి మనం వెళ్దామని ఆడ నుంచి మన ఇంటికి వచ్చేదాకా మనకు మనశ్శాంతి ఉండదు. ఇంట్లోకి వచ్చి అలా రెస్ట్ తీసుకుంటే అప్పుడు సొంత ఇంట్లో ఫ్రీగా ఉంటాం. అందరూ పరలోకం నుంచి వచ్చావు, తిరిగి పరలోకానికి వెళితే ఎంత హాయిగా ఉంటుందో అది మనకి ఇప్పుడు మర్చిపోయాం. ఆ లోకం నుంచి మనం వచ్చామన్న విషయం మర్చిపోయాం. కానీ దేవుడు వాక్యం ద్వారా మనకి గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేసినా నిర్లక్ష్యం చేసి ఏదో వచ్చాను ప్రభా ఇక్కడే ఉండిపోతాను శాశ్వతంగా అనుకునే భ్రమలో ఉన్నాం అనుకోండి, ఏదో ఒక రోజు మరణం పేరుతో ఈ లోకాన్ని, దేహాన్ని విడిచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు పరిస్థితి ఏంటంటే వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాం? వెళ్ళకూడని ప్రదేశం అంటే ఏది? నరకం, నిత్య నరకం. కొరింథీ పత్రిక, పౌలు గారికి ఆ విషయం అర్థమైంది. 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి చదవండి ఒకసారి, లేదా 14. విశ్వసించి తినగనుక మాట్లాడితేని వ్రాయబడిన ప్రకారము 16 నుంచి చదువుదాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు అంటే ఎవరు? అంతర్య పురుషుడు అంటే ఎవరు? బాహ్య పురుషుడు అంటే దేహం, అంతర్య పురుషుడు అంటే లోపలున్న ఆత్మ. లోపలున్న ఆత్మ. అంతర్య పురుషుడు అంటే లోపలున్న ఆత్మ. బాహ్య పురుషుడు అంటే కనపడే ఈ దేహం. బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడంట? కృషించిపోతున్నాడు. అంతర్య పురుషుడు దినదినము. మరి మన బాహ్య పురుషుడు చెప్పండి, రోజు రోజుకి కృషించిపోవట్లా. ఒకళ్ళు కృషించిపోతే దేనికోసం కృషించిపోతామంటే ఇంటి కోసం, భర్త కోసం, భార్య కోసం, కుటుంబం కోసం కష్టపడి శరీరం కృషించిపోయింది, బలహీనమైపోద్ది. వృద్ధాప్యం వచ్చేసరికి ఈ అవయవాలు దేనికి పనికి రాకుండా పోతాయి. దేనికయ్యా ఎలా అయిపోయావు నువ్వంటే నా కుటుంబం కోసం ప్రయాసపడ్డానండి, అందుకే నా శరీరం ఎలాగ అరిగిపోయిందంట. కానీ పౌలు గారి దేహం దేనికోసం కృషించిపోయిందంట? దేవుని పని కోసం. ఆయన అప్పగించిన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన అప్పగించిన పనిని చేసే పనిలో ఆయన అవయవాలన్నీ అరిగిపోయినాయి, శరీరం కృషించిపోయిందంట. అంటే సిక్కి శల్యమైపోతున్నాడు పౌలు గారు. కాస్త కూస్తున్న ఓపిక, కండ మొత్తం కండలు కరిగించి దేవుని కోసం ఉపయోగించేలాకే బాహ్య పురుషుడేమో కృషించిపోతున్నాడు. రోజు రోజుకి లోపల ఉన్న ఆత్మ దినదినము నూతనపరచబడుతుంది, అంటే పరలోకానికి సమీపంగా వెళ్ళిపోతుంది. శరీరమేమో కృషించి నేలకి వెళ్ళిపోవటానికి రెడీ అవుతుంది, ఆత్మేమో పరలోకానికి వెళ్ళటానికి రోజు రోజుకి ఎదుగుతుంది. మరి మన ఆత్మ రోజుకి ఎదుగుతుందా, వెనక తిరిగి కుంగిపోతుందా? ఆత్మ.
శరీరం అయితే ఎదుగుతుంది, బాగా కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, తింటున్నాం, రోజు రోజుకి మెరుగులు దిద్దుకుంటున్నాం, శరీరానికి హ్యాపీగా దీన్ని పోషించుకున్నాం. ఇదేం కృషించట్లా దేవుని పని మీద. ఒకవేళ కృషిస్తే సొంత పనుల మీద కృషిస్తుందేమో, దేవుని పనుల మీద మాత్రం ఈ శరీరం కృషించట్లేదు. కానీ అంతర్య పురుషుడు ఆయనకి దినదినము నూతనపరచబడుతున్నాడు, బాహ్య పురుషుడు మాత్రం కృషిస్తున్నాడు. కారణం ఏంటి అని అడిగితే చెప్తున్నాడు, కారణం కింద ఏంటంట కారణం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. అదృశ్యమైనవి ఏమి? దేవుడు, పరిశుద్ధాత్మ, పరలోకం, నరకం, ఇవన్నీ కనపడవు. కానీ కనపడనివి ఎలా చూస్తే కనపడతాయి అంట, నిదానించి చూస్తే కనపడతాయి. లోకంలో ఉన్నవి కళ్ళు తెరిస్తే చాలు అన్నీ కనపడతాయి. కనపడే వాటినేమో చూడలేదంట, కనపడిన వాటిని నిదానంగా చూస్తున్నాం. మనం వేటిని చూస్తాం? కనపడే వాటి మీద మనసు పెడతాం, కనపడే వాటిని నిదానించి చూస్తాం, అవే కావాలనుకుంటాం. కానీ కనపడని పరలోకాన్ని ఆయన చూస్తూ దానికోసం ప్రయాసపడుతున్నాడు. శరీరాన్ని నలకొట్టుకొని ఆ కనపడని లోకం కోసం ప్రయాసపడుతూ ఆ లోకాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నాడు. అందుకే బాహ్య పురుషుడు కృషించిన అంతరంగ పురుషుడు ఎందుకు దినదినము అభివృద్ధి చెందుతున్నాడు, నూతనపరచబడుతున్నాడు అంటే కారణం ఏంటంటే కనపడే వాటి మీద మనసు పెట్టలేదు, కనపడిన వాటి మీద మనసు పెట్టాడు. కాబట్టి వాటిని నిదానించి చూస్తున్నాము. కాబట్టి క్షణమాత్రమును మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా కనపడేవి అనిత్యములు, నిత్యములు కాదు, కనపడేవి అనిత్యములు, కనపడనివి దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి కనపడనివి శాశ్వతంగా ఉండేవి, కనపడేవి శాశ్వతంగా ఉండేవి. శాశ్వతంగా ఉండేవి రెండే, ఒకటి దేవుడున్న లోకం, రెండు నిత్య నరకం. ఈ రెండు కనపడవు, కానీ ఇవి శాశ్వతంగా ఉండిపోతాయి. ఈ కనపడేవన్నీ ఈ భూమి కానీ, ఈ భూమి మీద ఉన్న కృత్యాలు కానీ, ఆకాశం కానీ, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కానీ, సూర్యచంద్రులు కానీ, ఏవి ఇప్పుడు కనిపించేవి ఏవి ఒకరోజు కనపడవు, మొత్తం కాలిపోతాయి. కానీ కనిపించని లోకం ఒకటి ఉంది, అది కాలిపోయే లోకం కాదు. కాలే లోకం మరొకటి ఉంది, అది కూడా శాశ్వతంగా ఉండే లోకం. ఈ రెండు లోకాలు కనపడని, ఈ రెండు లోకాలు శాశ్వతంగా ఉండేవి. కాబట్టి శాశ్వతంగా ఉండే ఆ లోకం పైన మనం మమకారం పెంచుకొని, ఏ లోకం? నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడున్న లోకం మీద మమకారం పెంచుకొని నిత్యము పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి మన సమయాన్ని వృధా చేసుకొని, శరీరాన్ని, దేవుడిచ్చిన ఈ కష్టాన్ని, ఈ శక్తిని వృధా చేసుకొని నిత్య నరకానికి వెళ్ళి, అది కూడా తరగందే కాబట్టి అక్కడికి వెళ్ళి యుగయుగాలు బాధపడటం మేలా, పైనున్న వాటి మీద మనసు పెట్టి ఆ లోకాన్ని స్వతంత్రించుకోవటానికి నీ కర్తవ్యాన్ని, నీ అడుగు ముందుకు వేసి మరి ఆ కనపడిన ఆ లోకాన్ని స్వతంత్రించుకునే పనిలో నీ పని నువ్వు చేసి దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగటం మేలా. ఏది మేలో మీరే ఆలోచించుకొని నిర్ణయించుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.